ఈరోజు అక్టోబర్ 13 సోమవారం. ఈ బాబా సందేశం నీకు అందితే నువ్వెంతో అదృష్టవంతుడు. దీని అర్థం స్వయంగా శ్రీ సాయిబాబా నిన్ను ఈ సందేశం వినడానికి ఎంపిక చేశాడని. ఇది ఒక దైవ సంకల్పం, ఇది యాదృచ్ఛికం కాదు. ఈ దివ్య సందేశం నీకు చెప్పదలిచింది ఏంటంటే, ఒక అజ్ఞాత దివ్య శక్తి ఎల్లప్పుడూ నీతోనే ఉంది. నీ ఊహించని స్థాయిలో విజయాలు నీ జీవితంలోకి రానున్నాయి. ఇది నీ సత్కర్మల యొక్క ఫలితం. ఇప్పటి వరకు మూసుకుపోయిన విజయ ద్వారాలు ఇప్పుడు నీ కోసం తెరుచుకుంటాయి. కొత్త అవకాశాలు, సంపద, ఆనందం, ఐశ్వర్యం నీ జీవితంలో ప్రవహించబోతున్నాయి. నీ ప్రతి ప్రయత్నంలో విజయం నీదే అవుతుంది. ఇప్పుడు నీ ధైర్యం, మనోబలం పెరుగుతుంది. ప్రతి పని నీకు శుభప్రదంగా జరుగుతుంది. నీ జీవితంలో ఒక కొత్త వెలుగు ఉదయిస్తుంది. అది అన్ని చీకట్లను తొలగిస్తుంది. ప్రతి క్షణం నీకు అనిపిస్తుంది విశ్వమే నీకు సహాయం చేస్తుందని. ఇప్పటి వరకు నెరవేరని కలలు నెరవేరుతాయి. ఇప్పటి వరకు నిన్ను నిరుత్సాహపరిచినటువంటి కష్టాలు తొలగిపోతాయి. ఇప్పుడు నీ ప్రతి అడుగు నీకు ప్రేరణగా మారుతుంది. నీ జీవితంలో ఉన్న ప్రతి ఆటంకం తొలగిపోతుంది. నీ మనసు ఆత్మవిశ్వాసంతో నిండి ఒక కొత్త శక్తి నీలో పుడుతుంది. నీ జీవితం ఇప్పుడు ఒక కొత్త అధ్యాయంలోకి అడుగు పెడుతుంది. అది సంతోషం, విజయంతో నిండిపోతుంది. నీ ధైర్యం, కృషి, విశ్వాసం ఇప్పుడు ఫలించబోతున్నాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకో, ఈ శుభ సంకేతాన్ని ఎవరికీ చెప్పవద్దు. ఇది నీకే లభించిన వ్యక్తిగత ఆశీర్వాదం. నీ జీవితంలో అంత పెద్ద విజయం రానుంది. నీ ఊహించనంతగా. నీ అంతరంగంలోని సానుకూల శక్తి రోజురోజుకి ప్రకాశవంతమవుతుంది. ఇది నిన్ను ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్తుంది. అక్కడి నుంచి నీవు ఇతరులకు ప్రేరణ అవుతావు. ప్రభువుపై నీ విశ్వాసం, నీ సద్భావన, నీ శ్రద్ధ ఇవన్నీ ఇప్పుడు నీ జీవితాన్ని దైవకాంతితో నింపుతున్నాయి. నా బిడ్డ, భగవంతుడిపై విశ్వాసం ఉంచు. నీ జీవితంలో చమత్కారాలు జరగబోతున్నాయి. నీ అదృష్టం ఇప్పుడు వికసిస్తుంది. నీ ప్రతి అడుగు విజయం వైపు నడుస్తోంది. సాయి యొక్క కరుణ నీ మీద వర్షంలా కురుస్తుంది. ఇప్పుడు నీ జీవిత యాత్రలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఎందుకంటే నువ్వు దైవ మార్గంలో ఉన్నావు. ప్రతి పరీక్ష తర్వాత విజయం తప్పనిసరి. నా బిడ్డ, నీలో ఒక కొత్త శక్తి మేల్కొంటుంది. నీ కష్టకాలం ముగియబోతుంది. నీ ప్రయత్నాలు ఫలిస్తాయి. సాయి నీకు కొత్త బాధ్యతలు ఇస్తున్నారు, కానీ అవి శుభ ఫలితాలు తీసుకువస్తాయి. ఇప్పుడు నీ జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు దూరంగా ఉన్నవారు కూడా నీతో కలిసి వస్తారు. బాధల సమయం ముగిసింది. చాలా త్వరలో నీకు శుభవార్త రానుంది. సాయి యొక్క కృప ఎల్లప్పుడూ నీతో ఉంటుంది. నా ప్రియమైన బిడ్డ, నీ విశ్వాసం ఎన్నడూ వదలవద్దు. ప్రతి పరిస్థితిలోనూ దైవ సన్నిధిని అనుభవించు. ఇప్పటి నుంచి నీ జీవితంలో చమత్కారమైన మార్పులు జరగబోతున్నాయి. బాబా నీతో మాట్లాడుతున్నారు, నిన్ను పిలుస్తున్నారు. ఇది నీ జీవితంలో కొత్త ప్రారంభానికి సంకేతం. ఇప్పటి నుంచి నీ ప్రతి కన్నీరు ఆనంద జలమే తిరిగి వస్తుంది. నీ సహనం, నమ్మకం ఇప్పుడు నీ జీవితానికి కొత్త ద్వారాలు తెరుస్తాయి. నీ ప్రయత్నాలు ఇప్పుడు ఫలించబోతున్నాయి. నీ పేరు, కీర్తి, గౌరవం పొందుతుంది. నీ జీవితం ఒక కొత్త కాంతితో వెలుగుతుంది. బాబా చెప్తున్నారు, నువ్వు చాలా కష్టాలు చూశావు, కానీ నీ విశ్వాసం కోల్పోలేదు. అందుకే ఇప్పుడు నేను నీ జీవితాన్ని మార్చబోతున్నాను. ఈ రోజు నుండి నీ అదృష్టం తిరగబోతుంది. నీ జీవితంలోని చీకట్లు తొలగిపోతాయి. నీ కలలు నిజమవుతాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది బాబా యొక్క దివ్య సంకేతం. బిడ్డ, నేను నీ చేతిని పట్టుకొని నిన్ను నడిపించబోతున్నాను అంటున్నాడు సాయి. ఇప్పుడు నువ్వు ఎప్పటికీ ఒంటరివి కావు. నీ జీవితం ఆనందం, శాంతి, విజయాలతో నిండిపోతుంది. దీన్ని బాబా యొక్క ఆశీర్వాదంగా తీసుకొని ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.